మాది తినాలి దాదా అంటాడు. అంటే అంటే ఏంటి అవి జరగవండి. ఆ ప్రయత్నాలు ఏమైనా జరిగినాయా గతంలో? ఏమైనా ఎప్పుడూ లేదు. తప్పది. ఊరికనే అతని గురించి కూడా మనం ఎందుకు అనుకోవటం. ఆయన చంద్రబాబు అంటే పడి చచ్చే మనిషి అండి. అతను ఏమిటంటే నిదట్లో లేపి నీ బాస్ ఎవడు అంటే చంద్రబాబు అంటాడు. ఆయన అణువణువు చంద్రబాబు హితం కోరుకునే మనిషి ఆయన. ఆయన ప్రతి రక్తపు బొట్టు చంద్రబాబు చల్లగా ఉండాలి, చంద్రబాబు బాగుండాలి. అంటే మీరు వాలంటీర్ల వల్ల నష్టపోయారు. ప్రజలు నష్టపోలేదు కానీ రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది అంటారు. పార్టీ నష్టపోయింది, ప్రజల గురించి కాదు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా నష్టపోయింది. కార్యకర్తలకి గౌరవం దక్కలేదు. గౌరవం అంటే ఎందుకు వస్తుంది? పని చేస్తే ప్రజల్లోకి వెళ్ళి పని చేసినట్టు ఆ ఎమోషనల్ బాండింగ్ వస్తుంది. మీ నాయకుడు దాన్ని అంగీకరించాడా ఇప్పటికన్నా? అంగీకరించాడు. ఆ రోజునే ప్రజలకు మంచి చేయాలనుకున్నాను. ఎన్నికల ముందే చెప్పాడు, మేము కూడా చెప్పాం. గమ్మత్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త చెప్పాడు ఏమని, కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, నీ అర్హత ఆధారంగా సచివాలయ వాలంటీర్ వ్యవస్థ వచ్చి ప్రతి 50 ఏళ్ళకో 100 ఏళ్ళకో ఒక మనిషిని పెడతాను మీ ఊళ్ళోంచే, ఆ మనిషే మీకు ప్రభుత్వం తరపున అన్ని. మీ పార్టీకి నష్టం చేసిందిగా పూర్తిగా. పోనీ ప్రజలకు మేలు జరిగింది కదా. ఇవాళ ప్రజలు ఆలోచిస్తున్నారు కదా, జగన్ మంచి చేశాడు కదా అని. పోతే జగన్ రాజకీయం పోయింది, అధికారం పోయింది, కానీ ప్రజల్లో అయితే బలమైన పునాది అయితే వచ్చింది కదా, గుండెల్లో స్థానం వచ్చింది కదా. జగన్ ఏం కోరుకుంటున్నాడు? మా నాన్నలాగే ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి, ప్రతి మనిషి గుండెల్లో నాకంటూ ఇంత స్థానం కావాలి, మనుషుల గుండెల్లో, సామాన్యుల గుండెల్లో నాకంటూ వాళ్ళ గుండెల్లో ఇంత చోటు కావాలి నాకని అనుకుంటున్నాడు. చోటు అయితే ఇచ్చారు కదా, పోతే అధికారం వాళ్ళపోతే రేపు వస్తుంది. ఎందుకు మీ పార్టీలో సీనియర్స్ అందరినీ ఎందుకు దూరం పెడుతున్నాడు? మళ్ళీ గతంలో చేసిన తప్పులే చాలా జరుగుతున్నాయి అంటున్నారు. చాలా ఇంపార్టెంట్ కొట్టు సత్యనారాయణ, లేకపోతే సుధీరు, లేకపోతే ఇంకొక అతను, తర్వాత పెద్దారెడ్డి, అంతా ఇటువంటి వాళ్ళందరినీ ఎక్కడికక్కడ మార్చి అక్కడ కొత్త ప్లేసుల్ని. ప్రజాక్షేత్రంలో ప్రజలతో కార్యకర్తలతో బంధం ఎవరికైతే బలహీనపడిందో వారిని తీసుకుని అక్కడ కొత్త తరానికి అవకాశం ఇస్తున్నాడు, కొత్త వ్యక్తికి అవకాశం ఇస్తున్నాడు పనిచేయమని చెప్పి. రేపైనా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రాజకీయాల్లో ప్రజలను కార్యకర్తలకి దూరం జరిగితే మాత్రం టేక్ ఇట్ గ్రాంటెడ్గా మాత్రం తీసుకుంటే అవకాశం లేదు. నిరంతరం కార్యకర్తలతో మమేకం అవ్వాలి, ప్రజలతో మమేకం అయితేనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వస్తుంది. అట్లానే ఉండదు. రేపు కొట్టు సత్యనారాయణ గారికో మీరు చెప్పే సుధీర్కో ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇస్తాడు, లేదా ప్రభుత్వంలో సముచిత స్థానం ఇస్తాడు. మనుషులను వదులుకోడు, ఎట్టి పరిస్థితుల్లో మనుషులను వదలడు. మా పార్టీలో వర్మల గతి ఉండదు. మళ్ళీ ఆయన సంగతి ఇప్పుడు ఎందుకులే, మీ దగ్గరే చాలామంది ఇప్పుడు బయటికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఉన్నోళ్ళంతా కూడా అప్పుడే వెళ్ళిపోయారు పార్టీలు. అరే మీరు పేరు చెప్పండి, అరే మీరు పేరు చెప్పండి, మీరు పేరు చెప్పండి, పేరు చెప్పండి సార్. రాజకీయాల్లో అవకాశవాదులు ఎప్పుడూ ఉంటానే ఉన్నారు, పెరుగుతానే వస్తున్నారు. పర్సంటేజ్ పెరుగుతుంది, శాతం పెరుగుతుంది. తెలుగుదేశంలో అయినా, జనసేనలో అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయినా, ఆఖరికి కమ్యూనిస్టుల్లో అయినా అవకాశవాదం పెరుగుతూనే ఉంది. అవకాశవాద రాజకీయ నాయకులు పెరుగుతున్నారు ఈ వ్యవస్థలో, భారతదేశంలో. చివరికి పీపీపీ విషయంలో కూడా, P4 విషయంలో, వీటిల్లో కూడా మీరు కోర్టుకు వెళ్ళారు, తర్వాత రోడ్ల మీద కోటి సంతకాల సేకరణ చేశారు, మళ్ళీ ఏదో కోర్టుకు వెళ్ళారు. ఆయన సెంట్రల్ గవర్నమెంట్ దానికి ఓకే చేసింది, ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. అంటే పెట్టుబడులు పెట్టడానికి మీరు వ్యతిరేకమా? రాష్ట్రానికి ఎవరైనా పెట్టుబడులు వస్తే మీకు అలర్జీగా ఉంటుందా? పెట్టుబడులు పెట్టడానికి వచ్చినా, లేకపోతే ఏదైనా వ్యవస్థ జరుగుతుంది నిర్మాణం అంటే దాంట్లో వెంటనే మీకు ఎక్కడో దగ్గర దీన్ని అటు ఇటు చేసి దాన్ని కుని చేయాలి అనే ఒక ప్రయత్నం అనిపిస్తుందండి అన్న? సార్ మీరు గమనించాల్సింది, మీరు విఘ్నులు, పాత్రికేయుడిగా సుదీర్ఘకాలం అనుభవం ఉన్నవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు, లేదా పవన్ కళ్యాణ్ గారు, లేదా మోడీ గారు, ఎవరైనా సరే ప్రజల్ని ఓటడిగి వాళ్ళని నమ్మించి మీ జీవితాలను ఉద్ధరిస్తాను, మీకు మెరుగైన జీవితాన్ని అందిస్తాను, మెరుగైన భవిష్యత్తుని ఇస్తాను మీ పిల్లలకి
అని చెప్పి వచ్చి, అంటే దేనికి వస్తున్నారు, దేనికి ఓటు అడుగుతున్నారు, దేనికి పార్టీ పెట్టారు, పార్టీలో ఎందుకు తిరుగుతున్నారు? ఒక వ్యక్తిగా కంటే ఒక వ్యవస్థని, అంటే ఒక పాలకుడిగా ఒక పరిపాలన చేసేటువంటి స్థానంలో, నిర్ణయం చేసేటువంటి స్థానంలో కూర్చుంటే విస్తృతమైనటువంటి ప్రయోజనాలు ఈ రాష్ట్రానికి కలిగించగలము అనేటివి, లేదా జీవితాలను ప్రభావితం చేయగలమనే కదా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నాడు? ప్రభుత్వ ఆసుపత్రుల్లో కంటే ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్యం లభిస్తుంది అంటున్నాడు. ఇది ఆత్మవంచన కాదా, మోసం కాదా అని అడుగుతున్నాను. చెప్పండి మీరు. విద్య అనేది ప్రభుత్వానికి సంబంధం లేదు, బాధ్యత లేదు. విద్య అనేది ప్రైవేటు వ్యక్తులే వాళ్ళ ట్రస్టుల ద్వారా నడపాలి అంటున్నాడు. లాభాపేక్ష లేకుండా ఒక్క ప్రైవేటు స్కూలు కానీ, ప్రైవేటు కాలేజీ కానీ ఈ దేశంలో నడుస్తుందా? మీరు చెప్పండి. మీరు ఆర్థిక వ్యవస్థనంతా చిన్నబన్నం చేసిపోతుంది. 18 నెలల తర్వాత వాళ్ళు ఎన్ని సర్దుకునేదానికి ఆ సమయం అంతా సరిపోతుండే. ఇప్పుడు వచ్చే పెట్టుబడిదారులను కూడా మీరు రావద్దని చెప్తే ఏంటి అసలుకి? మీరు ఏ పెట్టుబడిదారుని రావద్దన్నాము? అదానీని రావద్దన్నామా? గూగుల్ని రావద్దన్నామా? టీసీఎస్ని రావద్దన్నామా? ఇన్ఫోసిస్ని రావద్దన్నామా? లేదా మిట్టల్ని రావద్దన్నామా? ఎవరిని రావద్దన్నాము? మీరు చెప్పండి. ఒక్క మనిషిని మేము రావద్దన్నామని. మిట్టలకి ఒక పని చేస్తూ చిన్న పని, ఆ మిట్టల ముసుగులో కొంతమంది గిట్టలకి దోచే ప్రయత్నం, గిట్టల పేరుతో దోచే ప్రయత్నాన్ని చేయొద్దని చెప్తున్నాం. జాగ్రత్త గిట్టల్లారా అని చెప్తున్నాం. లేదా ఒక గూగుల్ పేరుతో, ఒక అదానీ పేరుతో ఒక గిదానీలను సృష్టించి ఆ గిదానీలకి ముసుగులో ఈ రాష్ట్రాన్ని దోచుకుంటామంటే జాగ్రత్త గిదానీలారా అంటున్నాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు దాదాపుగా 200, 150, 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పటికి నిర్మాణాలు పూర్తయి, లేదా ఒక 100 కోట్ల రూపాయలతో స్థలాన్ని కొని టోటల్గా ఒక 300, 400 అక్కడ ప్రజాధనం వ్యయం చేసి ఎన్నో ఏళ్లగా ప్రభుత్వ ఆసుపత్రులు ఎదుక్కుంటూ సేవ చేస్తూ ఇవాళ 350 పడకలకు వచ్చినటువంటి ఆసుపత్రుల్ని, ఈ ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం చేస్తానంటే సంవత్సరానికి రూపాయి లీజు పేరుతో 66 ఏళ్ళు ఇచ్చేసేసి దోచుకుంటానంటే వచ్చినటువంటి వాడు రేపు ప్రైవేటు మెడికల్ కాలేజీలో 2 కోట్లకి 3 కోట్లకి సీట్లు అమ్ముకోవటం మీదే ఉండే దృష్టి, ప్రజాసేవ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి సేవల్ని ప్రైవేట్ వాడికి ఇవ్వటం వల్ల డబ్బు తీసుకుని మాత్రమే సేవలు ఇస్తాడనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పకుండా ఇలాంటి పాపాలు చేస్తానంటే బస్సులయ్యి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.